పార్టిసిపేషన్లో కానీ వ్యవహరించిన తీరు చూసి గెడ్డా బాబురావు గారితో ఆ కుర్రవాడు చాలా మంచివాడు, ఆయనకి పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవిస్తాను అన్నటువంటి విషయం తెలియజేసినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమశిక్షణ ఊపిరిగా నేను ముందుకు పోయాను. ఏనాడైనా అవకాశం వచ్చేటప్పుడు కార్యకర్తలకు ఉత్తేజంగా నేను మాట్లాడలేకపోతే పార్టీలో క్రమశిక్షణ ఉండాలి అన్నటువంటి చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో సుమారు 40 ఏళ్ల పైచిలక క్రమశిక్షణతో ఉన్న సందర్భం ఒకవైపు అయితే, ఈవేళ మన కార్యకర్తలు ఏమంటున్నారంటే, సీనియర్స్ నా లోపల ఏమని మాట్లాడారంటే, ఆ వేళ రోజు ఎన్టీ రామారావు గారు కారణాలు ఏమైనా పెద్దలు ఎర్రనాయుడు గారికి అదేవిధంగా శివాజీ గారికి టికెట్ ఇవ్వని సందర్భంలో ఇండిపెండెంట్గా వ్యవహరించారు. అటువంటి సందర్భంలో మీరు కూడా వ్యవహరించాలి అన్నది మీ తాలూకా భావన. అటువంటి సందర్భంలో ఇక్కడ వైరుధ్యాలు ఉన్నాయి. ఒక వైరుధ్యం ఏంటంటే, నా క్రమశిక్షణ, నా జీవిత విధానం ఒకటైతే, రెండోది ఏంటంటే మీరు కోరింది ఒక విధానం. అటువంటి సందర్భంలో భావోద్వేగానికి గురి కాకుండా మనం సున్నితంగా పార్టీ ప్రయోజనాలు, ఈవేళ పార్టీ ప్రయోజనాలే కాదు రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్న సందర్భంలో మనంతా డీటెయిల్డ్గా ఆలోచిస్తున్నాం. అందుకోసం నేను ఒకటే మాట చెప్తున్నాను, నా డిసిప్లిన్, మా దంపతులు ముఖ్యంగా మా లక్ష్మీదేవి తాలూకా డిసిప్లిన్ ఒకవైపు అయితే, మన కార్యకర్తల ఆవేదన మరొక వైపు అయితే, ఈ రెండిట్ల మధ్య మనం ఏకాభిప్రాయానికి రావాల్సిన సందర్భంలో నేను ఉద్దేశం చెప్తున్నాను ఏంటంటే, భావోద్వేగాలు లేకుండా పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, అందరి తాలూకా ప్రయోజనాలు కాస్త మనంతా సమయం పాటించాలి అని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను. రైట్, కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ 3వ లిస్టును ప్రకటించింది. ప్రస్తుతం ఆ లిస్టు ప్రకటించిన తర్వాత ఆశావహులకు సంబంధించి ముఖ్యంగా అక్కడ టికెట్ ఆశించిన వాళ్ళు టికెట్ దక్కని పరిస్థితి ఉంది. అయితే మీరు చూడొచ్చు, టీడీపీ క్యాండిడేట్గా గుండు శంకర్ని ప్రకటించింది టీడీపీ అధిష్టానం. టికెట్ ప్రకటనపై గుండా ఫ్యామిలీ ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే 2014 ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావుపై ఆమె గెలిచారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్లో ధర్మాన ఆయన గెలిచిన పరిస్థితి. 2 సార్లు కూడా టీడీపీ నుంచి ఆమె పోటీ చేశారు. ఈసారి కూడా టికెట్ తమకే అంటూ కూడా గుండా ఫ్యామిలీ అక్కడ ధీమాను వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎందుకు తమకి టికెట్ దక్కలేదు, ముఖ్యంగా టీడీపీ నుంచి ఎటువంటి హామీ వచ్చింది? గుండా ఫ్యామిలీతో మా ప్రతినిధి నాయుడు ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. గుండా ఫ్యామిలీ ఏమంటోంది చూద్దాం. టీడీపీ ప్రకటించిన 3వ జాబితాలో ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గుండా లక్ష్మి పేరును ప్రకటించకపోవడంతో ఆ అభిమానులందరూ కూడా ఉవ్వెత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను వాదార్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మాత్రం ఆమె పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంపై ఆమె మనగ చూస్తే కనుక ఇన్ఛార్జ్ ఈసారి గెలుపుకోరంతో పాటు 4 సార్లు చేసినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి భర్త చరిత్ర, ఒక మంత్రిని కంగు తినిపించినటువంటి ఒక ఘన చరిత్ర ఆర్జించినటువంటి గుండా కుటుంబానికి ఈ రోజు రాజకీయ కక్షల నేపథ్యంలో పూర్తి భూస్థాపితం అయినట్టుంది ఈ ప్రకటన. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ముందు మీకు తెలియపరుస్తాను, తర్వాతే నేను నిర్ణయం తీసుకుంటానని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి.
ఆయన ఫోన్ చేయలేదు. అదొక్కటే మాకు బాధ. ఎందుకంటే ఆత్మగౌరవంతో ఇన్నాళ్ళు మేము ఒక నిజాయితీతో బతికామండి. దానికి కొంచెం దెబ్బ తగిలింది. అందువలన 1-2 రోజుల్లో మా కార్యకర్తలందరూ ఇది దెబ్బ తగిలిందా, దెబ్బ కొట్టారా? గుండె అప్పల్సూరిని రాజకీయ చరిత్ర లేకుండా పూర్తిగా భూస్థాపన చేసిన టైంలో గుండె లక్ష్మీదేవిలో వేరే వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఈ టైంలో ఇది దెబ్బ తగిలిందా, కొట్టారా? కొట్టారండి, కొట్టారు. అందువలన 2 రోజుల్లో అందరం కార్యకర్తలం కూర్చొని, ఇంకా 4 రోజుల్లో టైం ఉంది కాబట్టి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి. కార్యకర్తలు అభిమానాలు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈరోజు పార్టీ పూర్తిగా మీ పేరునే భూస్థాపితం చేసేందుకు కంకణం కట్టుకున్న భాగంలోనే ఒక అన్నోన్ పర్సన్ డబ్బులకు అమ్ముడుపోయిన టీడీపీ అని కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? నీతికి నిజాయితీకి ఆస్తులు అంటే నిర్వీర్యం చేసుకున్న పార్టీ కోసం రండి గుండె కుటుంబం ఈరోజు పూర్తిగా దగాపడి. మిగిలిన విషయాలు నాకు అనవసరం అండి. మా వరకు ఈరోజు వరకు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసి వాళ్ళ ఇంట్లో ఏ బాధైనా జరిగితే ఎంత బాధపడతారో అదేవిధంగా మాకు ఇక్కడ కూడా మా కార్యకర్తలందరూ కుటుంబ సభ్యుల్లా బాధపడతారు. అలాంటి వాళ్ళ బాధని ఒకసారి మేము కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఏ విధంగా తీసుకొచ్చారు? మీ రాజకీయ చరిత్రను పూర్తిగా భూస్థాపితం చేశారు. దశాబ్దాల తరబడి నుండి కింజరాపుకి గుండెకు ఉన్నటువంటి వైరం మరోసారి అవకాశం వచ్చిందని చెప్పేసి ఏదో లక్ష్మీదేవికి టికెట్ రాకుండా చేశారా కింజరాపు కుటుంబం? అన్ని విషయాలు పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు తెలుసు. ఖచ్చితంగా ఇవన్నీ పరిశీలన చేస్తారనుకుంటున్నాం. ఈరోజు ఏ విషయమైనా కూడా ఇన్ఛార్జిగా ఆమెకి చెప్పి ఈ నియోజకవర్గం టికెట్ ఎవరికి ప్రకటిస్తామని చెప్తాను చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని గుండెలక్ష్మి ఆరోపిస్తున్నారు. ఫోన్ చేయకుండానే ఈరోజు శంకర్ని ప్రకటించారా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి? అంటే దానికి కారణం అండి నా లాయల్టీ గురించి వాళ్ళకి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. నేను చాలా లాయలిస్ట్ని కాబట్టి లాయలిస్ట్ కాబట్టి ఆయన ఆ దిశగా పోయి ఉంటారు. ఆ రాయల్టీ ఈరోజు మీకు పూర్తిగా రాజకీయ పూర్తిగా అంటే మూలాల నుండి కొట్టిన పరిస్థితి తీసుకొచ్చింది. జనరల్గా ఇవన్నీ రాజకీయాల్లో మనం సమాధానం చెప్తారు. మీ అభిమానులకి ఏం సమాధానం చెప్తారు? ఈ కరుడు కట్టిన కార్యకర్తలకు ఏం చెప్తారు? 5 ఏళ్ళుగా ఈ నియోజకవర్గంలో అన్ని బాధలు పడి ఈరోజు చివరి క్షణంలో గెలుపు రేసులో ఉన్నటువంటి గుండె లక్ష్మీదేవి కాకుండా ఇంకో టికెట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అన్నాను కదా, ఒకే మాట చెప్పాను కదా, ఎమోషనల్ డెసిషన్స్ విల్ నెవర్ ఈల్డ్ గుడ్ రిజల్ట్స్. కాబట్టి వాళ్ళు మా అంతా కూర్చొని ఈరోజు చూస్తే భీకరమైన పరిస్థితి. గుండె అప్పల్సున్న ఇంటికి వస్తే ఒక సంతోషం, ఒక ఆనందం తప్ప ఆవేదన కానీ ఆగ్రహం కానీ దశాబ్దాలకు ఎప్పుడూ లేవు. ఈరోజు ఎందుకు ఈ పరిణామం ఈ కుటుంబం చోటు చేస్తుంది? అందరికీ తెలుసు, అన్నీ తెలుసు. గతంలో కూడా చెప్పాను కదా, ఈ అసమ్మతి అన్నటువంటిది బట్టి వీక్ చేయడం నా తాలూకా జీవితంలో నా రాజకీయ జీవితాన్ని గురి తీస్తారు. మా ఆవిడకి అదేవిధంగా ఉరి జరుగుతుందేమని నేను ముందుగానే చెప్పాను. ఎవరైతే మీ కుటుంబాన్ని పూర్తిగా నిర్వీర్యం రాజకీయాలు చేయాలనుకుంటే వాళ్ళు గెలిచారా, మీరు ఓడిపోయారు? అది ప్రజల్లో తేలుతుందండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం కేవలం తమ కుటుంబాన్ని రాజకీయంగా పూర్తిగా దూరం చేయాలనే ఉద్దేశంతోనే వారు చేసిన ప్రయత్నంలోనే ఈరోజు టికెట్ అయితే ప్రకటించారు. కాకపోతే కార్యకర్తల అభిమానులు మాత్రం సమన్వయం పాటించాలి. ఈ విషయంలో వారితో పాటు కూర్చొని చర్చించిన తర్వాత పార్టీ ఆదేశాలని శిరోధాయంగా భావిస్తాం. ఇప్పటికి కూడాను పార్టీ అధిష్టానం ఆదేశాలు మాత్రం తాము పాటిస్తూ వస్తున్నాం. కరుడు కట్టిన టీడీపీ నాయకులుగా ఈ నియోజకవర్గం ప్రజలు తనకు 4 సార్లు ఎమ్మెల్యేగాను, అదేవిధంగా తన భార్యకు ఒకసారి ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఒక సీనియర్ నాయకుడిని అఖండ విజయంతో మెజార్టీతో గెలిచినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి గుండె లక్ష్మీదేవి 2019 ఎన్నికల్లో ఫ్యాన్ హవా నడుస్తున్నాడు. కేవలం 5,500 ఓట్లతోనే ఈరోజు ప్రత్యర్థి గెలిచే పరిస్థితి. ఈ తరుణంలో 2024లో గెలుపు ఊరాల రేసులో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం గుండె లక్ష్మీదేవి ప్రకటించకపోవడం మాత్రం పూర్తి స్థాయిలో అభిమానులు, కార్యకర్తలు ఆగ్రహం కట్టలు దించుకుందో. ఆ ఇంటి దగ్గర ఒక రకంగా ఒక భయానక వాతావరణం. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ పత్రాలు కావచ్చు, వారితో వేసుకున్నటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ధ్వంసం చెప్పి తన నిరసన వ్యక్తం చేశారు. తనకు ఫోన్ చేసి ఈ నియోజకవర్గం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పారని గుండె లక్ష్మీదేవి కూడా కంటతడి పెడుతున్నారు. మరి ఈ విషయంలో గుండె ఫ్యామిలీని రాజకీయంగా పూర్తిగా భూస్థాపితం చేయాలని ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దశాబ్దాలకు ఎదురు చూస్తున్న నాయకులు పందా నెగ్గిందా, లేకపోతే ఈరోజు ప్రజల్లో వారికి ఇంకా ఈ ఆదరణ అభిమానాలు రానున్న రోజుల్లో ఉంటాయని ప్రూవ్ చేసుకోవడానికి కార్యకర్తల అభిష్టానం మేరకు 2024లో వారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా, లేకపోతే పార్టీ అధిష్టాన్ని శిరసావహిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. టీడీపీ
టీడీపీ పార్టీ ప్రకటించినటువంటి 3వ జాబితాలో శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన గుండె లక్ష్మీదేవి పేరును ప్రకటించకుండా గొండు శంకర్ పేరును ప్రకటించడంతో గుండె లక్ష్మీదేవి ఇంటి దగ్గర మాత్రం రావణ కాష్టంగా మారింది. ఆమె ఈ నియోజకవర్గంలో ఆమె తన భర్త ఇద్దరూ కలిసి 5 పర్యాలు ఎమ్మెల్యే కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసినట్టు అభివృద్ధిని ఈరోజు పార్టీ అధిష్టానం గమనించకుండా 2014లో గెలుపు గుర్రంగా ఉన్నటువంటి వారికి టికెట్ కేటాయించకుండా ఎవరైతే కొత్త వ్యక్తిని గుండు శంకర్ ప్రకటించడంపై మాత్రం అందరూ కూడాను తీవ్ర ఆందోళన గురవుతున్నారు. అందులో భాగంగానే ఇదేదైతే ఈరోజు మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 కార్యక్రమం వాటిని అన్నింటితో పాటు ఫ్లెక్సీలు అన్నీ కూడా ధ్వంసం చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గెలుపు గుర్రంగా ఉన్న గుండె లక్ష్మీదేవిని కాకుండా గుండె శంకర్ని ప్రకటించే వెనక ఎటువంటి రాజకీయ కుట్ర జరిగింది అన్నటువంటి ఆవేదన మాత్రం మనం వెంటాడుతుంది. కేవలం ఆ కుటుంబాన్ని పూర్తిగా రాజకీయాలను దూరం చేసేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు గొంటు శంకర్కి మాత్రం టికెట్ కేటాయించారు. ఈ విషయంపై మాత్రం పార్టీ అధిష్టానం తమ కుటుంబాన్ని తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి 4 పర్యాలు ఈ నియోజకవర్గం గెలిచిన గుండె అప్పల్సున్నాను కావచ్చు, అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఘనమైనటువంటి మెజార్టీతో గెలిచి ఆ రోజు మాత్రం శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా నిలిచి ఈ బలమైనటువంటి ధర్మాన ప్రసాద్ మీద అత్యధిక మెజార్టీలతో గెలిచారు. మరోవైపు 2019లో కూడాను ధర్మాన ప్రసాద్కు కేవలం 5,500 ఓట్లు మెజార్టీకే పరిమితం చేసినటువంటి కేడర్ ఉన్నటువంటి గుండె లక్ష్మీదేవికి ఈరోజు టికెట్ ఇవ్వకపోవడం మాత్రం వారి శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతారు. అందులో భాగంగా చూస్తుంటే కనుక ఇక్కడ రావణ కాష్టం తలపించే విధంగా ఇటువంటి పరిణామాలు మునుపెన్నడూ జరగలేదు. ఈ నియోజకవర్గ గుండె కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మాత్రం ఆ పార్టీ ఈరోజు గుర్తించకపోవడంతోనే ఇంత మాకు బాధ అనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ని ఓడించేందుకు వారు చేసిన ప్రయత్నంలో చివరిగా ఈ అవకాశం కల్పించకపోవడం మాత్రం ఆయన తీవ్రంగా బాధించింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న క్రమంలో టీడీపీ ఏ ప్రాతిపదికన ఈరోజు వారికి టికెట్ ఇచ్చారు, ఎందుకు వీరికి టికెట్ ఇవ్వకుండా దీని వెనక ఏ రాజకీయ కుట్ర దాగుందని కూడాను అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఆవేదన కలగడానికి కారణం ఏంటి, ఈరోజు ఎందుకు ఇంత రావణ కాష్టంగా ఇక్కడ గుండాపల్సిన ఇంటి ముందు జరిగింది? శ్రీకాకుళం అమ్మ లక్ష్మీదేవి గారు 2014లో గెలిచి రాష్ట్రంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. 2019లోని నుంచి జగన్కి ఒక ఛాన్స్ అని ఇచ్చిన తర్వాత అమ్మ లక్ష్మీదేవి గారు 2019 నుంచి 2024 వరకు పార్టీ కోసం అనేక సేవలు ఎంతో ఖర్చు పెట్టారు, ఎంతో సేవలు చేశారు. రాత్రి అనగా పగలనగా వర్షం అనగా రే అనగా ఏదనగా ఆఖరికి కోవిడ్లో తన వయసును మర్చిపోయి ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తి గుండె కుటుంబం. అలాంటి గుండె కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా ఒక పనికి మాలిన వ్యక్తి కేవలం డబ్బులు ఖర్చు పెట్టడానికి కేవలం డబ్బులకి కక్కుర్తైపోయి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే ఇక్కడ కొంతమంది పేర్లు చెప్పి మీరు మేము డబ్బులు ఖర్చు పెట్టారా, మీరు పార్టీ కోసం ఖర్చు పెట్టారా, మాకు టికెట్ వచ్చిందిరా అనేసి మమ్మల్ని తీవ్రంగా అవమానపరుస్తూ ఎన్నో బాధలు పెడుతున్నారు. ఇప్పటి వరకు స్టిల్ అందరికి ఫోన్లు చేసి వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేసి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి గుండె కుటుంబం. ఈరోజు ఇక్కడ నియోజకవర్గం టికెట్ అమ్ముడు పోయిందా, పార్టీ అధిష్టానం పోయింది. నీతి నిజాయితీకి విలువ లేదని చంద్రబాబు నాయుడు, లోకేష్, ఇక్కడ ఎంపీ రామ్మోహన్ నాయుడు, కేంద్రపు అచ్చెన్నాయుడు చేసిన ఏదో పనికి ఒక నిజాయితీ టికెట్ కోల్పోతే ఒక్కొక్క కార్యకర్తలో ఎంత ఆవేదన ఉంటుంది అనేది కూడా కనీసం నిర్ధారణ తీసుకోకుండా టికెట్ అమ్ముకున్న టీడీపీ ప్రభుత్వానికి ఇలా నిజాయితీ పరుడు రాజకీయాలు చేయలేడు అని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ ముమ్మాటికి కూడా హెచ్చరిస్తున్న ఈ నియోజకవర్గం నుండి ఎర్రన్నాయుడు ఏ విధాలకి అయితే గౌరవించాడో ఆ గౌరవాన్ని అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు తీసుకోకపోవడం వల్ల ఈ నిజాయితీ టికెట్లు కోల్పోవడం చాలా బాధాకరం. ప్రతి కార్యకర్త కూడా ఎంత ఆవేదన చెందుతారు. ఒక నిజాయితీ పరుడు వాళ్ళకి ఉండలేకపోయాము, ఒక నిజాయితీ పరుడు టికెట్ రాలేదనే ఆవేదన అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిపోయినది. ఈ రోజు మాటలు కాదు, నిజంగా నిజాయితీగా గొండువారిగా ఉన్నాము, గుండె లక్ష్మీదేవి గుండె అప్పుచున్న వెనక అనే ఒక నిజంగా కార్యకర్తలు అయ్యి ఒక అమ్మ పుట్టు ఉంటే కంపల్సరీగా గొండవారి గురించి ఇండిపెండెంట్ చేసేలా గెలిపించుకుంటాం కానీ విడిచిపెట్టుకో. చూస్తే కనుక ఈ ఆందోళన కారణం ఏంటి, వారు ఈసారి 2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు టికెట్ కేటాయించడం ఎటువంటి ఆవేదన కలిగిస్తుంది? అందరికీ ఆవేదనే. మేము 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాం, ఎన్నో దెబ్బలాట్లు అయినాయి, ఎన్నో వైసీపీ ఫైట్ చేసినాం. ఇప్పటికిప్పుడు ఒక గొండు శంకర్ డబ్బులకు అంగుడిపోయి అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు ప్రతి ఒక్కడను ఈ పొద్దు వీళ్ళు డబ్బులు కావాలని తెలిసి పిల్లలు కూడా పక్కనే ఉడికి అంగడిపోయి డబ్బులు గడించుకుంటారు. వీళ్ళు ఇలా కొడుకులు ఈ రాష్ట్రానికి దరిద్రం. ఈసారి కేవలం వాడిపోతే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, కోన రవి వీళ్ళు ముగ్గురు వల్ల రాష్ట్రం పోతుంది. ఖచ్చితంగా రాష్ట్రం పోతుంది. ఈసారి రాష్ట్రం పోయిన గంటకి అచ్చెన్నాయుడికి లేపేస్తాడు దువ్వారు సీను. అలాగ అనుకుంటాను కదా, వీడికి డబ్బు కావాలి, వీడు ఎలాంటి పనులు చేసినా డబ్బు కావాలి. సర్పంచ్లు వచ్చినారు, ఎంపీటీసీలు వచ్చినారు, కార్యకర్తలు ప్రతి ఊరు నుంచి తెచ్చినాం వైసీపీ వద్దని. ఈ పొద్దు పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, ఎవడి గొండు శంకర్ మాకు తెలదు.
వీడికి ఎవడు ఓటు వేస్తాడు? అమ్మగారికి ఇండిపెండెంట్గా వేసి కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతాం, డబ్బుకి మేము చూడం. ఆడికాడే డబ్బు ఉంది, మాకాడ లేదా? ఎంతైనా ఖర్చు పెడతాం, ఇండిపెండెంట్గా ఇస్తాం. ఆవేశం కట్టలు తెంచుకుందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం నుండి 5 సార్లు గెలిచినట్టు గుండు కుటుంబ భార్యాభర్తలకి ఇద్దరు కూడా టీడీపీ తీవ్ర అన్యాయం చేసింది. ఆ కుటుంబాన్ని ఆది నుండి కూడా కింజరాకి గుండెకున్నటువంటి విభేదాలు ఈ రోజు తేటతల్లయ్యే. గుండె కుటుంబాన్ని ఏ విధంగా కూడా భూస్థాపితం చేయాలి. రాజకీయాల నుండి ఇప్పటికే గుండె అప్పల్సున్నాన్ని దూరం చేసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈ రోజు లక్ష్మీదేవిని కూడా పూర్తిగా పార్టీ మనుగడగా ముప్పొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులకు అమ్ముడు పోయే విధంగా ఉంది. ఈ రోజు మాత్రం శంకర్కి కావాలనే అచ్చెన్నాయుడు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు ఏదైతే తన తండ్రి ఆశయ సాధన కోసం టీడీపీ అంతగా ఘనకీర్తిని ఆర్జిస్తే, వీరు మాత్రం ఈరోజు గుండె కుటుంబాన్ని భూస్థాపితం చేసుకున్నటువంటి వ్యూహంలో భాగంగానే ఈరోజు టికెట్ కోల్పోయాయని చెప్పి ఆవేదన వ్యక్తం. ఈ విషయంలో మాత్రం 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమెను బరిలో దించి గెలిపించుకు తీరుతాం, టీడీపీకి తగిన బుద్ధి చెప్తాను కూడా వారు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీ. Keren ya.